బెంగాల్ ప్రజలు అరాచక ప్రభుత్వాన్ని దించి తమ పార్టీకి జై కొట్టారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2011లో జీరోగా ఉన్న పార్టీ ఇప్పుడు అధికారం చేపట్టబోతుందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంతోనే ఇది సాధ్యమైందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2011లో జీరో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2013, 2016 ఈరోజు భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని డబుల్ ఇంజిన్ సర్కార్ వెస్ట్ బెంగాల్లో స్థాపించడం అనేది ఇది నరేంద్ర మోడీ గారి ప్రస్థానం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ప్రజలకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు కాలరాసి దేశం కోసం, ధర్మం కోసం మేము నిలబడ్డాం అని బెంగాలీలు ఈ రోజు ప్రతిసారి కూడా నేషనలిజం వైపు నిలబడేటువంటి బెంగాలీలు ఈరోజు ఈ దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో, డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్ని సమస్యల పరిష్కారం జరుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో అభ్యున్నతి కూడా ఆ ప్రాంతం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా తెలంగాణలో కాషాయ జెండా ఖచ్చితంగా ఎగిరి తీరుస్తామని వారు ఒక సంకేతాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నారు. 35% పైగా మైనార్టీలు ఉన్నటువంటి ఒరిస్సాలో కూడా, అస్సాంలో కూడా 35% పైగా ఉన్నటువంటి మైనార్టీ పాపులేషన్ ఉన్నటువంటి అస్సాంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బాగా వేయడం, ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని తెలియజేస్తా ఉన్నాను. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు పుట్టినటువంటి వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ తన కాషాయ జెండా ఎగిరేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి బహుమానంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవ్వడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా